హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జూనియర్ అసిస్టెంట్ భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. టోటల్ పోస్టులు వచ్చేసి మనకి 2354 అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. చాలా వరకు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. శాలరీ మంత్లీ మనకి 50,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇస్తారు. అర్హత కూడా మనకి ఇంటర్ 12th పాస్ అయితే చాలు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే వీడియో చూడండి. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి అఫీషియల్గా అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ డేట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. January 9th నుంచి అయితే మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. January 9, 2024 అయితే మనకి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి దీనికి క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 7th వరకు అయితే ఉంది. February 7th లోపల అయితే అప్లై చేసుకోవాలి. మనకి ఇంకా అప్లికేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి మనకి ఫర్దర్గా డీటెయిల్స్ కూడా మనకి ఇస్తారనమాట. ఓకేనా, ఎలా అప్లై చేసుకోవాలి అనేది వచ్చేసి మనకి January 9th వరకు అయితే ఉండదు కాబట్టి January 9th అయితే మీకు ఒక వీడియో చేసి పెడతాను ఎలా అప్లై చేసుకోవాలి అనేది. ఇప్పుడైతే ఏ వేకెన్సీస్ ఉన్నాయి, ఏ క్వాలిఫికేషన్ కావాలి అని చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు వేకెన్సీస్ చూసుకున్నట్లయితే లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, జూనియర్ స్టెనోగ్రాఫర్ హిందీ ఇంగ్లీష్, లోయర్ డివిజన్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ అండ్ అసిస్టెంట్ గ్రేడ్ 1కి సంబంధించి అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. దీనికి వచ్చేసి మనకి ఈ యొక్క పోస్టులకు సంబంధించిన మనకి ఏ విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయని చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. గ్రేడ్ 4 జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన ఈ యొక్క పోస్టులకి మనకి టోటల్ వచ్చేసి 1672 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఈ విభాగంలోనే స్టెనోగ్రాఫర్కి సంబంధించిన 143 వేకెన్సీస్ ఉన్నాయి. లోయర్ డివిజన్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి సంబంధించి విభాగంలో వచ్చేసి 256 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి 20 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్కి 40 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఈ విభాగంలోనే స్టెనోగ్రాఫర్కి సంబంధించి 14, జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 30 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్ విభాగంలో వచ్చేసి 2 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ విభాగంలో 28, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి సంబంధించి 5 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించిన 28 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన 10 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ స్టెనోగ్రాఫర్ హిందీ విభాగంలో వచ్చేసి 2 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ గ్రేడ్ 1 సంబంధించి 104 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. మనకి టోటల్ వచ్చేసి 2354 అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. 2354 ఇది చాలా తక్కువ అనమాట. మనకి మళ్ళీ ఇది ఒక నోటిఫికేషన్ వస్తుందో లేదో కూడా మనకి తెలియదు కాబట్టి మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. మనకి ఇంకా టైం ఉంది. మీరు యొక్క నోటిఫికేషన్ ప్రతి ఒక్కటి చూసి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏ యొక్క పోస్ట్కి ఎంత శాలరీస్, ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఇక సర్వీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఈ ఒక విభాగంలో వచ్చేసి మనకి గ్రేడ్ 4 జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన ఈ ఒక పోస్టులు వచ్చేసి మనకి 1672 అయితే వేకెన్సీస్ ఉండగా అన్ని కేటగిరీ వాళ్ళకైతే వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, అలాగే మనకి ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి, ఓకే, అలాగే మనకి స్పోర్ట్స్ పర్సన్కి కూడా ఇక వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడే ఇచ్చారు చూడండి. మనకి ఈ యొక్క అన్ని పోస్టులకు కాను మనకి ఒక జనరల్ కేటగిరీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, స్పోర్ట్స్ పర్సన్స్ కూడా మనకి వేకెన్సీస్ అయితే అన్ని విభాగంలో అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ మనకి టోటల్ అయితే మనకి ఒక విభాగంలో వచ్చేసి మనకి ఒక గ్రేడ్ 4 జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన 1672 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 12th పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. ఇంగ్లీష్లో పర్ మినిట్ 35 వర్డ్స్ లేదా హిందీలో పర్ మినిట్ 30 వర్డ్స్ ఉన్నాయి. ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. మనకి పే స్కేల్ లెవెల్ 2 ప్రకారం అయితే మనకి శాలరీస్ అయితే పే చేస్తారు. బేసిక్ పేనే 19,900 నుంచి మనకి 63,200 వరకు అయితే పే చేస్తారు. ఆల్ అలవెన్సెస్తో సహా మనకి 36,000 పైగానే మనకి శాలరీస్ అయితే పే చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 నుంచి
నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 3 ఇయర్స్ అయితే ఏజ్ 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క విభాగంలోనే స్టెనోగ్రాఫర్కి సంబంధించి మనకి 143 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 12th పాస్ అయ్యాలి. అలాగే మనకి 10+2 పాస్ అయినా మనకి ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి ఏమంటే షార్ట్ హ్యాండ్ అయితే మనకి స్టెనోగ్రాఫర్కి సంబంధించిన షార్ట్ హ్యాండ్ అయితే మనకి ఉన్నట్లయితే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. మనకి లెవెల్ 4th ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. బేసిక్ పేనే మనకి 25,500 నుంచి ఉంటుంది. ఆల్ అలవెన్సెస్తో సహా మనకి 50,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మనకి ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లోయర్ డివిజన్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఇంగ్లీష్ హిందీ విభాగంలో వచ్చేసి 256 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 12th పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఒక టైపింగ్ స్కిల్స్ అయితే ఉన్నట్లయితే ఒక పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. దీనికి లెవెల్ 2 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. ఆల్ అలవెన్సెస్తో సహా మనకి 36,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఉంటాయి. మనకి ఏజ్ లిమిట్ కూడా సేమ్ అనమాట. 18 నుంచి 27 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి అయితే 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ ఉంటాయని యొక్క నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించిన ఈ యొక్క పోస్ట్ వచ్చేసి 20 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఒక సీనియర్ సెకండరీ సర్టిఫికేట్ ఉంటే చాలు ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. అలాగే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదనమాట. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటాయి. మనకి లెవెల్ 4th ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. మనకి బేసిక్ పేనే 25,500 నుంచి అయితే ఉంటుంది. ఆల్ అలవెన్సెస్ సహా మనకి 50,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన ఈ యొక్క విభాగంలో వచ్చేసి 40 అయితే వేకెన్సీస్ ఉన్నాయి టోటల్. దీనికి వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 12th పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఏమంటే మనకి ఈ యొక్క టైపింగ్ స్కిల్స్ ఉన్నట్లయితే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క జాబ్ కనుక మనకు వచ్చినట్లయితే మనకి బేసిక్ పేనే 19,900 నుంచి అయితే ఉంటుంది. మనకి ఆల్ అలవెన్సెస్తో సహా 36,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఉంటాయి అనమాట. మనకి ఏజ్ లిమిట్ కూడా సేమ్ అయితే ఉందన్నమాట. 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉంటుంది. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయని ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ ఈ యొక్క విభాగంలోనే స్టెనోగ్రాఫర్కి సంబంధించి మనకి వేకెన్సీస్ వచ్చేసి 14 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అన్ని కేటగిరీ వాళ్ళకైతే వేకెన్సీస్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మనకి ఇక్కడైతే ఇచ్చారనమాట. 10+2 కంప్లీట్ చేసిన 12th పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మనకి షార్ట్ హ్యాండ్ అయితే స్టెనోగ్రాఫర్కి సంబంధించిన షార్ట్ హ్యాండ్ అయితే మనకి ఉన్నట్లయితే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి అయితే మనకి 13 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా 12th పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మనకి టైపింగ్ స్కిల్స్ ఉన్నట్లయితే ఒక పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి మనకి శాలరీస్ సేమ్ ఉంటాయి. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా సేమ్ ఉంటాయి అన్నమాట. ఏజ్ లిమిట్ కూడా మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి అయితే మనకి 2 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా 12th పాస్ అయ్యి ఉండాలి. అలాగే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. మనకి శాలరీస్ కూడా మనకి అన్ని అలవెన్సెస్తో సహా మనకి 50,000 పైగానే ఉంటాయి అన్నమాట. ఏజ్ లిమిట్ కూడా మనకి సేమ్ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి అయితే మనకి 28 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి మనకి 12th పాస్ అయినా దానికి ఈక్వల్గా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. మనకి శాలరీస్ అయితే సేమ్ ఉంటాయి అనమాట. ఏజ్ లిమిట్ కూడా సేమ్ అయితే ఉంటుంది.
నెక్స్ట్ వచ్చేసి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి సంబంధించి అయితే మనకి 5 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా ఎక్స్పీరియన్స్ సంబంధిత మనకి డీటెయిల్స్ అయితే యొక్క నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇచ్చారనమాట. లోయర్ డివిజన్ క్లర్క్ సంబంధించి అయితే 28 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా 12th పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. శాలరీస్ అయితే మనకి సేమ్ అయితే ఉంటుంది. లెవెల్ 2 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. మనకి ఏజ్ లిమిట్ కూడా సేమ్ ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకి అప్లికబుల్ అని నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇచ్చారు. జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఒక విభాగంలో 10 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. మనకి 12th పాస్ అవ్వాలి. అలాగే మనకి టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. శాలరీస్ కూడా సేమ్ అయితే ఉంటాయన్నమాట. ఏజ్ లిమిట్ కూడా సేమ్ అయితే ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి జూనియర్ స్టెనోగ్రాఫర్ హిందీ విభాగంలో కూడా మనకి వేకెన్సీస్ వచ్చేసి 2 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఈ విభాగంలో మనకి ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి, అలాగే మనకి ఎక్స్పీరియన్స్ అయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. శాలరీస్ గురించి, ఏజ్ లిమిట్ గురించి అయితే నోటిఫికేషన్లోని క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. అసిస్టెంట్ గ్రేడ్ 1కి సంబంధించి పోస్టులకి మనకి 104 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. మనకి సీనియర్ సెకండరీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఇట్స్ ఈక్వల్ట్ అని అయితే మనకి ఇచ్చారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అలాగే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదని చెప్పారు. మనకి లెవెల్ 2 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయని నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ పోస్టులకు ఎవరెవరు అప్లై చేసుకోవాలి అంటే సిటిజన్స్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా సిటిజన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్ విధానంగా అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి ఇంకా అప్లికేషన్ ఫామ్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. జనవరి 9th నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడైతే మీకైతే హౌ టు అప్లై వీడియో అయితే నేను చేస్తాను. నా ఛానల్లో అయితే ఉంటుంది అనమాట. అప్పుడైతే చూడండి. ఫర్దర్గా మీకు ఇంకా జనవరి 9th ఫర్దర్గా మనకి డీటెయిల్స్ ఏమేమి కావాలి, ఏ సిలబస్, ఫుల్ డీటెయిల్స్ అయితే నేను మళ్ళీ వీడియో అయితే చేస్తాను. నోటిఫికేషన్కి సంబంధించి నోటిఫికేషన్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఫర్దర్గా అయితే నేను డీటెయిల్స్ అయితే నా ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి అప్లికేషన్ ఫీజు కూడా చాలా తక్కువగా ఉందన్నమాట. ఓకే, మన 100 రూపీస్ అయితే పే చేయాలి. మిగతా క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే అవసరం లేదనమాట. జనరల్ కేటగిరీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 100 రూపీస్ అయితే పే చేయాలి. మిగతా క్యాండిడేట్స్ ఎటువంటి ఫీజు అయితే లేదు, ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు అని నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇచ్చారనమాట. ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఫర్దర్గా అయితే ఇంకో నోటిఫికేషన్లో అయితే నేను చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. మంచి నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ మళ్ళీ రాదు. మనకి ఇంత వేకెన్సీస్తో మళ్ళీ రావచ్చు, రాకపోవచ్చు. కాబట్టి ఎవరే కానీ మిస్ చేసుకోకండి. మనకి చాలా వరకు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఎవరే కానీ మిస్ చేసుకోకుండా పోస్టులకు అయితే అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే వాట్సాప్ ఛానల్ కూడా లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో అయితే జాయిన్ అవ్వండి. మీకు బెనిఫిట్గా ఉంటుంది. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. మీకు హౌ టు అప్లై అయితే నేను వీడియో అయితే మనకి ఫర్దర్గా అయితే నేను నా ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. మీరు ఫాలో అవ్వండి. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.